ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనము ప్రాఫిట్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే, డీజే బిజినెస్లో మీరు ఎప్పుడైతే ఒక సిస్టమ్ అనేది పర్చేస్ అనేది చేశారో, అంటే విలేజెస్కి దగ్గర ఉండే చోట అయితే బిజినెస్ అనేది గిన మీ షాప్ గిన ఉంటే మీకైతే అక్కడ బిజినెస్ అనేది కొంచెం అయితే బాగా అయితే జరుగుతుంది అనమాట. ఓకే, ముందు వచ్చేసి మీరు వచ్చేసి ఏదైనా ఒక ప్రోగ్రామ్ గిన మాట్లాడుకున్నారనుకోండి, ఒక సింపుల్గా అయితే 2 బేస్లు 2 టాప్లు ఒక డీజే ప్రోగ్రామ్ నైట్ అయితే చేశారు. ఓకే, దానికి తప్పకుండా అయితే మీరు 15,000 to 20,000 పైన అయితే మీరు కంపల్సరీగా అయితే పర్చేస్ అనేది చేయాలి. ఎందుకంటే లోకల్ బ్రాండ్ అయితే ఎప్పుడే కానీ వాడరు అనమాట. ఓకే, లోకల్ బ్రాండ్స్ అయితే మీరు అంతగా అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. మీరు వచ్చేసి బెస్ట్ సౌండ్ అనేది అవుట్పుట్ అనేది బెస్ట్ ఇస్తే కంపల్సరీగా అయితే మీరు 15,000 to 20,000 అనేది అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే మీరు వచ్చేసి బెస్ట్ అవుట్పుట్ రావాలంటే ముఖ్యంగా అయితే 2 అయితే ఉండాలి దీంట్లో కంపల్సరీ. అంటే మెయిన్ వచ్చేసి జనరేటర్స్ అనమాట. ఓకేనా, జనరేటర్స్ వచ్చేసి మనము ఒక 10,000 వాట్స్ కింద వేసామనుకోండి. ఓకే, 10,000 వాట్స్ అనుకోండి, ఇది వచ్చే టోటల్ వచ్చేసి సిస్టమ్ వచ్చేసి మనము వచ్చేసి 12 kV పైన అయితే మనమైతే జనరేటర్ అనేది వేసుకోవాలి. ఎందుకంటే ఒక జనరేటర్ పైన వచ్చేసి 75% మాత్రమే లోడ్ అనేది వేయాలి. ఎప్పుడైనా కానీ ఏ సిస్టమ్ అయినా కానీ 75%. ఓకేనా, 12 kV అనే కాదు, 15 kV కానీ 75 kV కానీ ఎంత kV అయినా కానీ 75% లోడ్ వేస్తే మీకు అనేది బెస్ట్ అవుట్పుట్ అనేది మీకైతే బయటకు అనేది అయితే వస్తుందన్నమాట. ఓకేనా, అండ్ దీంట్లో వచ్చేసి సేఫ్టీ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. సేఫ్టీ కోసం స్టెప్లైజర్స్ అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే వాడాలి. ఓకేనా, యాంప్లిఫైర్స్కి కంపల్సరీగా అయితే వాడాలి. ఇవి వచ్చేసి యాంప్లిఫైర్స్ వచ్చేసి ప్రొటెక్షన్ అయితే ఇస్తాయన్నమాట. అంటే లైవ్లోనే మనము ఎంత వోల్టేజ్ వస్తుంది, ఈ స్టెప్లైజర్స్ అవన్నీ అయితే చూసుకోవచ్చు లైవ్లోనే. కంపల్సరీగా అయితే వాడాలి. అండ్ అలాగే స్విచ్ బోర్డ్స్. ఓకేనా, ఇవి వచ్చేసి మనము పవర్ యాంప్లిఫైర్స్ ఎప్పుడైతే వాడుతున్నామో కంపల్సరీ 16 amps పైన ఉండే స్విచ్ బోర్డ్సే వాడాలి. ఓకేనా, అండ్ వచ్చేసి ఇవన్నీ అయితే మనకి మస్ట్ అండ్ షుడ్ అయితే ఉండాలన్నమాట. మీ ఒక బిజినెస్ అనేది సక్సెస్ కావాలంటే ఓకేనా, బెస్ట్ అవుట్పుట్ అనేది అయితే మీరు ఇవ్వగలిగితే మీకు అనేది ప్రోగ్రామ్స్ అనేవి మీకు అంతటా అవే వస్తాయన్నమాట. ఓకేనా, ఈ డీజే బిజినెస్లో వచ్చేసి. ఓకే, మీరు వచ్చేసి అలాగే ఇంకొకటి, మీ బిజినెస్ సక్సెస్ కావాలి అంటే డీజే ప్రోగ్రామ్స్ వచ్చేసి మీరు కంపల్సరీ వచ్చేసి మీకు తెలిసిన ఫంక్షన్ హాల్స్లో ఓనర్ వాల్స్ అయితే ఉంటారు కదా, ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరిగిన కాంటాక్ట్ అయ్యి మేము ఇలాగ అయితే పెట్టాము, ఇలాగ డీజే బిజినెస్ అనేది మీ ఫంక్షన్స్లో ఏమైనా ప్రోగ్రామ్స్ ఏమైనా వస్తే మాకు చెప్పండి అని ఈ విధంగా అయితే మీరైతే డీల్ అయితే సెట్ చేసుకోవాలి. అలాగే వచ్చేసి ఎవరైతే మీకు తెలిసిన వాళ్ళు వీడియోగ్రాఫర్స్ కానీ ఇలాగ ఎలక్ట్రానిక్ పైన వర్క్ చేసే వాళ్ళకైతే మీరైతే ఇలాగైతే చెప్పండి, మేమైతే ఇలాగ బిజినెస్ అనేది స్టార్ట్ చేసాము, మేము ఇలాగ ఏమైనా ప్రోగ్రామ్స్ అయితే మాకు వచ్చి చెప్పండి ఇలా కాల్ చేసి అని ఇలాగైతే పరిచయం అయితే మీరైతే చేసుకోవాలి. అప్పుడైతే మీ బిజినెస్ అనేది అయితే 100కి 100% అయితే సక్సెస్ అయితే అవుతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి లాసెస్ గురించి అయితే మాట్లాడుకుందాం. డీజే ప్రోగ్రాంలో ఎక్కువ లాసెస్ అయితే వస్తాయన్నమాట ప్రాఫిట్ కన్నా కానీ. ఓకే, సింపుల్గా అయితే చెప్తా చూడండి లాసెస్ ఏమేమి వస్తాయో. ముఖ్యంగా వచ్చేసి స్పీకర్స్ డ్యామేజ్ అనమాట. ఓకేనా, స్పీకర్స్ డ్యామేజ్. ఓకే, మీరు వచ్చేసి లైవ్లో ఆపరేటింగ్ చేసి అప్పుడైతే ఏం కాదు. మీరు ఎప్పుడైతే అంటే రెంట్గా ఇస్తారు కదా, ఎప్పుడైనా 2 టాపులు కానీ 2 బేసులు 2 టాపులు కానీ అలాగైతే ఇస్తారు కదా, వాళ్ళకైతే ఆపరేటింగ్ అయితే మేము చేసుకుంటామని అయితే చెప్తారు వాళ్ళు, రెంట్ తీసుకునే వాళ్ళు. కానీ వాళ్ళు వచ్చేసి మీకు స్పీకర్స్ కాయిల్ కాల్చి ఇవ్వడం కానీ ఈ విధంగా అయితే చేస్తారు. మీకు వచ్చేసి మీరు 2,000కి మాట్లాడుకున్నారనుకోండి, కానీ అక్కడ అయ్యే ఖర్చు వచ్చేసి ఇంకా దానికంటే ఎక్కువే 1,000 రూపీస్ ఎక్కువ అయితే అవుతుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా స్పీకర్స్ అయితే డ్యామేజ్ అయితే అవుతాయి. ఇప్పుడు 15 inch కాయిల్ కావాలి. ఇప్పుడు 15 inch స్పీకర్కి కాయిల్ అంటే 1,500 పైన అయితే పడుతుంది అనమాట. కంపెనీది పిఆర్డియో కానీ 80i Pro కానీ. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. 18 inch అయితే ఇంకా ఎక్కువ పడుతుంది. ఓకేనా, అండ్ సేఫ్టీ విషయానికి వస్తే లాసెస్లో వచ్చేసి యాంప్లిఫైర్స్ అనమాట. యాంప్లిఫైర్స్కి నేను అప్పుడే చెప్పాను కదా, స్టెప్లైజర్స్ అనేది కంపల్సరీగా అయితే మస్ట్ అండ్ షుడ్ అయితే వాడాలి యాంప్లిఫైర్స్కి. ఓకేనా, యాంప్లిఫైర్స్ వచ్చేసి ఓకే, మీరు ఆ స్టెప్లైజర్స్లో కానీ వచ్చేసి మీరు ఒకసారి చెక్ చేసుకోవాలి. ఓకే, అది వచ్చేసి అప్ అండ్ డౌన్ అవుతాయిందా, ఏమైనా ప్రాబ్లం ఉందా స్టెప్లైజర్స్లో, అవి కానీ అయితే చెక్ చేసుకోవాలి.
దాంట్లోకి ఏమో ప్రాబ్లం ఉంటే అస్సలు అయితే వాడొద్దండి. ఓకే, డైరెక్ట్గా అయితే వాడచ్చు. పవర్ యాంప్లిఫైర్స్ అయితే పవర్ యాంప్లిఫైర్స్ ఒకటే, నార్మల్ అయితే వాడొద్దండి. యాంప్లిఫైర్స్ కానీ అయితే మీరు జాగ్రత్తగా అయితే చూసుకోవాల్సి ఉంటుందన్నమాట దీంట్లో అయితే. ఓకే, దీంట్లో అయితే ఛానల్లే అయితే పోతుంది అనమాట యాంప్లిఫైర్స్. ఏ ఛానల్, బి ఛానల్ అనేసి ఉంటాయి కదా, స్టూడియో మాస్టర్ కానీ, హౌజా కానీ, ఇటువంటి యాంప్లిఫైర్స్లో ఏ ఛానల్ అండ్ బి ఛానల్ ఓకే ప్రొటెక్షన్ అనేది పడుతుంది. స్టూడియో మాస్టర్లో అయితే ఏమైనా పోతే అండ్ ట్రాన్సిస్టర్స్ కానీ, ఐసీస్ కానీ, కెపాసిటర్స్ కానీ ఓకే ఇవన్నీ అయితే పోతే అవైతే చేసుకోవచ్చు. ఓకే, దానికైతే తక్కువ అవుతుంది. కానీ మిక్సర్స్ గిన పోయినాయి అనుకోండి, అవి చేయడం అయితే చాలా అంటే చాలా కష్టం అన్నమాట. మీరు ఎక్కడ చూపించినా కానీ అయితే వాళ్ళైతే మీరు మెయిన్గా మదర్ బోర్డ్ గిన పోయింది అనుకోండి, పవర్ సప్లైది, వాళ్ళైతే చేస్తామంటారు కానీ వాళ్ళైతే చేయరు అనమాట. ఓకేనా, మెయిన్ మిక్సర్స్ అయితే జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి. ఓకే, వీటికి అన్నిటికి వచ్చేసి ఫ్లైట్ కేసెస్ అనేది మస్ట్ అండ్ షుడ్ అయితే వాడాలన్నమాట. ఓకేనా, కంపల్సరీ అయితే వాడండి వీలైనంత వరకు. యాంప్లిఫైర్స్కి కానీ, మిక్సర్స్కి కానీ అయితే వాడాలి. స్పీకర్స్కి, టాప్స్కి కానీ, బేసెస్ కానీ ఓకే వీటికైతే మనకి వచ్చేసి ఒక క్లాత్ లాంటివి అయితే వస్తాయన్నమాట. దానిలో స్పాంజ్ క్లాత్ వచ్చేసి ఓకేనా, బ్యాగ్స్ లాంటివి దానికి టాప్స్కి కానీ చాలామంది అయితే చూసింటారు. ఓకే, అటువంటివి అయితే వాడాలి. స్పాంజ్ వచ్చేసి అవైతే కొంచెమన్నా ప్రొటెక్షన్ అనేవి అయితే చేస్తాయన్నమాట. ఓకేనా, వీటికి కంపల్సరీ మీరు జనరేటర్స్ కానీ ఇటువంటివి ఓకేనా, ఇటువంటివి అయితే ఒక 10% అనేవి ఎక్కువే వాడాలి. అప్పుడైతే మీరు వచ్చేసి బెస్ట్ అవుట్పుట్ గిని ఇస్తే వాళ్ళు అనేది మరి అయితే మీకే అనేవి అయితే ఇస్తారనమాట, ప్రోగ్రామ్స్ ఏమున్నా కానీ. ఓకేనా, ఇదైతే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి. మీరైతే బెస్ట్ అవుట్పుట్ ఇచ్చాకైతే ట్రై అయితే చేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. మీరు వచ్చేసి ఫస్ట్లోనే అయితే 10 lakhs పెట్టి అండ్ అలాగే 15 lakhs పెట్టి అయితే సెటప్ అయితే ఎప్పుడే కానీ అయితే తీసుకోకూడదు అనమాట. ఓకేనా, ఎవరైతే ఫస్ట్ స్టార్టింగ్ చేస్తున్నారో డీజే బిజినెస్ అనేది వాళ్ళైతే ఎప్పుడే కానీ అయితే ఈ డీజే బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తారో మీరు ఒక 3-4 lakhsలో అయితే మీరు ఫస్ట్ అయితే సెటప్ తీసుకొని ఫస్ట్ అయితే బిజినెస్ అనేది స్టార్ట్ చేసిన తర్వాత మీరు నిదానంగా సక్సెస్ అయిన తర్వాత ఇంకా కొంచెం అనేది మీరు ఇంకా 2 టాప్స్ ఎక్స్ట్రా తీసుకొని అండ్ 2 మానిటర్స్ ఎక్స్ట్రా, ఈ విధంగా అయితే మీరు బిజినెస్లో అలా కంటిన్యూ అవ్వకుండా ఇలాగైతే తీసుకోవచ్చు అనమాట. బిగ్ ప్రాఫిట్ అనేది వస్తుంటే డస్ట్ అనేది అయితే క్లీన్ అయితే చేసుకోవాలి, లేదంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. డస్ట్ వల్లగానే అయితే వస్తాయన్నమాట. లాసెస్ కానీ ఎక్కడే కానీ ప్రాఫిట్ అయితే ఉండవు. ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఫ్లైట్ కేసెస్ అయితే కంపల్సరీగా అయితే యూస్ చేయాలి. ఓకే, మీరైతే సెటప్ కొనుక్కున్నప్పుడే మేము జనరేటర్స్ యూస్ చేయాలా అనేసి, జనరేటర్స్ కొనుక్కోవాలా అనేసి చాలామంది అయితే అనుకుంటుంటారు. కానీ మీరు సెటప్ తీసుకున్న వెంటనే అయితే కొనుక్కునే అవసరమే లేదనమాట. ఓకేనా, మీరు సక్సెస్ అయిన తర్వాత మీరు ఇంకా అలా కంటిన్యూ అయిన తర్వాత మీరు వచ్చేసి మరి 75K ఈ విధంగా పెద్ద జనరేటర్స్ కాకుండా 15 kV నుంచి 25 kV లోపు ఉండే జనరేటర్స్ అయితే తీసుకోండి. ఓకేనా, చిన్న ప్రోగ్రామ్స్కి అయినా కానీ అయితే పనికి వస్తుంది అనమాట. వేరే వాళ్ళ దగ్గర కాకుండా మీ దగ్గరే తీసుకోపోతే. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ఇదనమాట ఇవాళ వీడియో వచ్చేసి. మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే ఇచ్చానని అనుకుంటున్నాను. వీడియోకి నచ్చినట్లయితే తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్కి ఎవరైనా కొత్త వారు వచ్చింటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.